ఒంగోలులోని అగ్రహారం రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేయనున్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణానికి 4 ఇళ్లు తొలగించాలని కోరారు. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ 2016 నుంచి నిర్మించాలని చూస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో బ్రిడ్జ్ పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని చెప్పారు. రైల్వే వారితో మాట్లాడి ఇల్లు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ జూన్ కల్లా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. కొట్టేమో తీసేయాల్సి వస్తుంది. పట్టాలు ఇచ్చేసి వాళ్ళ కాంట్రాక్ట్ చేత కట్టించేస్తాము. నేరుగా ఆడికి వెళ్ళండి. 2 సెంట్లు ఓకేనా చేసి వాళ్ళే కాంట్రాక్ట్ కట్టిస్తారు. మీరు వెళ్ళిపోండి. 2 months లోపల మీకు అన్నీ కరెక్ట్ చేసి ఇస్తారు. అది కొంచెం చూసుకోండి. కాంట్రాక్ట్ రేట్ భీమవరం ఏదైతే ఎప్పటి నుంచో మనకి అన్నవరపాడు మనకి అండర్ పాస్ది ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉండే ప్రజలు. దాన్ని 2016-17 టైంలో అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడి ఇది ఒకటి, అదేవిధంగా సూరారెడ్డిపాలెం ఒకటి, కరవాది ఒకటి, ఏ అయితే ఉన్నాయో టంగుటూరు ఒకటి, ఇవన్నీ కూడా అప్పుడు చూపించాం. అప్పుడు చూపించి ఎస్టిమేషన్ వేసాం. అప్పుడే డిజైన్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, అన్నీ అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కదిలించాం. ఇది ఇమీడియట్గా శాంక్షన్ అయింది. ఆల్రెడీ ప్లాను ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా రైల్వే వాళ్ళు దీన్ని చేశారు. దీనికి ఒక 4 ఇళ్ళు, ఒక చిన్న 5 ఇళ్ళు పోతూ ఉన్నాయి. 5 ఇళ్ళకి కూడా మాకుండే ఇక్కడ మా కార్పొరేటర్కి కూడా చెప్పాం. గేట్ అవతల ఈ డివిజన్లోనే వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక పట్టా వాళ్ళకి ఇచ్చేసి మనం ఈ రైల్వే వాళ్ళ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసాం. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు. అవి కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ డీవియేషన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. వర్క్ మనం జూలై కల్లా ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసి జూలైలో మనకి అన్నవరపాడు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా భీమవరం నుంచి వచ్చాడు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. రైల్వే ఇంజనీర్ కూడా ఇక్కడే ఉండి ఒక ప్రిస్టేజ్గా చేస్తూ ఉన్నారు. అవి కూడా పోస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడు ఆ ఇల్లు తీసేయమన్నారని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దానికోసం అని చెప్పి ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. పని స్పీడ్గా చేస్తున్నారు. అందులో ఈ కార్పొరేటర్ మన గోపి కానీ వీళ్ళు కూడా అందరూ కార్పొరేటర్లు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు. నాగభూషణ్ గారు మన 16 కార్పొరేటరు వాళ్ళ ఆధ్వర్యంలోనే దగ్గరుండి వాళ్ళ మానిటరింగ్లోనే ఇది సక్సెస్ఫుల్గా జూలై కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.